హలో అండి, ఈరోజు నేను మీకు 20th and 21st February 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. Our first news is PM Modi launches Kisan Drone Yatra initiative to help the farmers. సో ఫస్ట్ న్యూస్లో ఏం చెప్తున్నారంటే అండి, నరేంద్ర మోడీ గారు కిసాన్ డ్రోన్ యాత్ర అనే కార్యక్రమం ద్వారా ఫార్మర్స్కి హెల్ప్ చేసినట్టుగా. ఎలా అండి అంటే, మీరు చూసే ఉంటారు కదా, ఫార్మర్స్ పెస్టిసైడ్స్ అనేవి చేతితో స్ప్రే చేస్తూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్, ఈ డ్రోన్ సహాయంతో పెస్టిసైడ్స్ని స్ప్రే చేసినట్టుగా ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారండి. సో ఇందుకు గాను ఒక 100 కిసాన్ డ్రోన్స్ని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా ఇలాంటి ప్రాంతాల్లో 100 డ్రోన్స్ అనేది ఫ్లాగ్ ఆఫ్ చేశారండి. సో ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేస్తాయండి మొక్కల మీద. సో దానివల్ల ఏంటంటే అగ్రికల్చర్ అది బాగున్నట్టుగా ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏంటంటే స్టార్టప్స్ అనేవి డెవలప్ చేయడానికి కూడా ఇది ఇనిషియేటివ్ హెల్ప్ అవుతుందండి. సో డ్రోన్స్ అనేవి తయారు చేసే స్టార్టప్స్ అనేవి పెరగాలన్న ఒక ఉద్దేశంతో, స్టార్టప్స్ పెరిగితే ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇవన్నీ కూడా అనుకొని ఈ కిసాన్ డ్రోన్ యాత్ర అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారండి. సో దీనివల్ల ఏంటంటే పెస్టిసైడ్స్ని యూజ్ చేసి అగ్రికల్చర్ అంటే టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ అండి. అండ్ ఆల్సో ఈ డ్రోన్స్ వల్ల ఏంటంటే స్టార్టప్స్ కూడా పెరిగే, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే ఇంకొక అవకాశం అండి. ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ న్యూస్. దెన్ అవర్ సెకండ్ న్యూస్ ఈజ్ PM మోడీ ఇనాగ్రేట్స్ 550 tons కెపాసిటీ గోబర్ధన్ ప్లాంట్ ఇన్ ఇండోర్ అండి. చూసారా, ప్లాంట్ ఇలా ఉంటుందండి, గోబర్ధన్ ప్లాంట్. ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే వేస్ట్ టు వెల్త్ ప్రోగ్రామ్ కిందండి. వేస్ట్ టు వెల్త్ అండి అంటే మన ఇంట్లో వాడే వేస్ట్ ఏదైతే ఉంటుందో, సో అర్బన్ హౌస్ హోల్డ్ అవ్వచ్చు, లేకపోతే క్యాటిల్ వేస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫామ్ వేస్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇందులోని మనం ఏంటంటే సిఎన్జి కింద కన్వర్ట్ చేసినట్టుగా. సిఎన్జి అంటే ఏంటంటేనండి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసినట్టుగా, అంటే వేస్ట్ని ఉపయోగించి గ్యాస్ ఫామ్ చేసినట్టుగా ఈ యొక్క ప్లాంట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో మోడీ గారి ఉద్దేశం బట్టి ఏంటంటే, చాలా వరకు ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈ ఈ వేస్ట్ అది డంప్ చేయడం వల్ల అది ఇదేనికి ఉపయోగం కాకుండా అయిపోతుందండి. ఎప్పుడైతే మనం వేస్ట్ రీసైకిల్ చేసామో అప్పుడు ఆ ల్యాండ్ కూడా మళ్ళీ మనం ప్రాపర్గా వాడుకోవచ్చు అన్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి. దీని కెపాసిటీ ఎంత అంటే 550 tons కెపాసిటీ అండి. దాని పేరు ఏంటంటే గోబర్ధన్ అండి. బయో సిఎన్జి ప్లాంట్ అండి. ఇండోర్ మధ్యప్రదేశ్లో ఇది లాంచ్ చేశారండి త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా. దీనికోసం 150 crores ఖర్చు పెట్టారండి. ఇది ఏ కాన్సెప్ట్ అంటే వేస్ట్ టు వెల్త్ అండి. వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క ప్లాంట్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గార్బేజ్ ఏదైతే ఉందో అది ఇందులో వేస్తే దానిలో నుంచి మనం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చండి. అగైన్ దట్ గ్యాస్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ మెనీ వేస్ బై అదర్స్ అవుట్ సైడర్స్. సో అందుకని చెప్పేసి ఈ యొక్క ప్లాంట్ అనేది లాంచ్ చేశారండి. సో ఇతని ఉద్దేశం బట్టి థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అక్రాస్ ద కంట్రీ కాజింగ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ కదండి. సో అంటే గార్బేజ్ అది డంప్ చేయడం వల్ల ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ ల్యాండ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందండి. అండ్ మెనీ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయని ఒక ఉద్దేశం మీద జీరో ల్యాండ్ ఫిల్ మోడల్స్, అంటే ల్యాండ్ అనేది ఫిల్ అవ్వకుండా ఇలాంటి గార్బేజ్తో సో ఈ యొక్క ప్లాంట్ అనేది నిర్మించడం జరిగిందండి, స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరేంటండి అంటే గోబర్ధన్ ప్లాంట్ అండి. ఎక్కడ అంటే ఇండోర్ మధ్యప్రదేశ్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. సౌత్ ఈస్ట్ ఏషియాస్ ఫస్ట్ మొబైల్ BSL 3+ ల్యాబ్ ఇనాగ్రేటెడ్ ఇన్ నాసిక్ అండి. సో మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఫస్ట్ మొబైల్ ల్యాబ్ అండి. అంటే ఇది ఏంటంటే ఒక క్యాబ్లా ఉంటుందండి, ఒక వ్యాన్లా ఉంటుందన్నమాట ఇది. సో ఇది ఏంటంటే ఈ లోపల పరిశోధనలు అవి జరగడానికి ఉపయోగకరమైన టెక్నాలజీ అంతా ఇందులో ఉందండి. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ భారతీ పవార్ గారు ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఏంటంటేనండి, ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఎక్కడైనా సరే అంటే ఇలా ఒక పర్టికులర్ వైరస్ అనేది వచ్చింది అని తెలిసినప్పుడు వెంటనే ఏంటంటే ఇది మొబైల్ ల్యాబ్ కాబట్టి, అంటే మొబైల్ ల్యాబ్ ద్వారా అంటే ఇది మూవబుల్ ల్యాబ్ కాబట్టి, సో అక్కడికి ఆ రియల్ టైంలో వెళ్ళి అక్కడ డేటా అనేది కలెక్ట్ చేసుకొని, సో దానివల్ల ఏంటంటే క్విక్ కంటైన్మెంట్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ ఎనీ ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే అక్కడ ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం, ల్యాబ్లో పరిశోధనలు అవన్నీ టైం టేకింగ్ కదండి.
సో ఎక్కడైతే ఈ వైరస్ అనేది ఏమైనా స్ప్రెడ్ అవ్వబోతుందని తెలిసిందో ఇక్కడికి వాళ్ళే వెళ్ళిపోతారండి. ఆ మొబైల్ ల్యాబ్ ద్వారా వెళ్ళి అక్కడ వ్యక్తుల్ని టెస్ట్ చేసి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో టెస్ట్ చేసి తొందరగా దానికి రెమెడీ అనేది కనిపెట్టడానికి హెల్ప్ చేస్తారండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అనేవి తక్కువ అవుతాయండి ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమం ద్వారా. ఇలాంటి కార్యక్రమాన్ని భారతీ పవర్ గారు ఇనాగ్రేట్ చేశారండి. సో ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ భారతీ పవర్ ఇనాగ్రేటెడ్ ద మొబైల్ ఫెసిలిటీ విచ్ హ్యాస్ బీన్ సెటప్ టు ఇన్వెస్టిగేట్ న్యూలీ ఎమర్జింగ్ అండ్ రీ-ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దట్ ఆర్ హైలీ ఇన్ఫెక్షియస్ అండ్ లెథల్ పొటెన్షియల్ టు హ్యూమన్ బీయింగ్స్. ఏవైతే చాలా ఇన్ఫెక్షియస్ ఉన్న వైరస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి తను టెస్ట్ చేయించుకొని ఆ వైరల్ కన్ఫర్మ్ అయ్యి ఆ తర్వాత ఆ ఏరియా అంతా కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించి ఇదంతా చేసిన దానికన్నా ఎప్పుడైతే ఇలా ఒక పర్సన్కి ఇలా హెల్త్ బాగాలేదు ఏదైనా ఒక ఇష్యూ అయ్యి ఉండొచ్చు అని ఏమైనా డౌట్ వచ్చిందంటే వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా జరిగే లోపల వీళ్ళే అక్కడికి వెళ్ళి అన్ని టెస్ట్ చేసి ఆ ల్యాబ్లో గట్రా టెస్ట్ చేసి సో ఏమైనా ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఫామ్ అయితే ముందు దానికి తగిన చర్యలు తీసుకున్నట్టుగా అదొక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగిందండి. దాని పేరు ఏంటంటే BSL 3+ అండి. అంటే ఇలాంటి ఒక 3 ల్యాబ్స్ ఉన్నాయండి. BSL 1 అని, BSL 2 అని, BSL 3 అని ఉన్నాయండి. ఇది BSL 3 అండి, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో ఇది బయోసేఫ్టీ లెవెల్ 3 అండి. ఇది లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీ అండి. is a significant value addition to the government efforts to strengthen healthcare infrastructure through the Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission. అంటే ఈ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఈ యొక్క ల్యాబ్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా వైరల్ డిసీజెస్ ఏమైనా వచ్చాయి అని చెప్తే వెంటనే వీళ్ళు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడం ద్వారా ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇన్ఫెక్షియస్ దెన్ మనం దాని తగిన చర్యలు వెంటనే తీసుకున్నట్టు ఆ స్ప్రెడ్డింగ్ అనేది తక్కువ అవుతుందండి దీని ద్వారా. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని మోడీ సో నాసిక్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎవరి వల్ల అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. Moving on to the next current affair. Government plans Heal by India for positioning India as a global source for health sector. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. గవర్నమెంట్ ప్లాన్స్ హీల్ బై ఇండియా అంటే ఏంటంటే అండి ఇక్కడ వీళ్ళని చూసారా, వీళ్ళు దేనిలో ట్రైనింగ్ అవుతున్నారంటేనండి మెడికల్ ఫీల్డ్లో. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి చాలా వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి కదండి. సో అలాంటి వాటిని ఎదుర్కొనేటట్టుగా ట్రైన్ అవుతున్నారండి. ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే వీళ్ళు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇఫ్ దే కెన్ గో టు అబ్రాడ్, అక్కడ కూడా వాళ్ళు అక్కడ టెక్నాలజీకి అలవాటు అయినట్టుగా అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు టెస్ట్ చేసి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా అంటే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారండి. The Government of India will be promoting Heal by India initiative to improve the India's educational institutions in the health sector. అంటే హెల్త్ సెక్టార్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి ఈ ప్రోగ్రాము. ఈ హీల్ బై ఇండియా ఇనిషియేటివ్లోని ఈజ్ మెంట్ టు జనరేట్ జాబ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ ఫర్ ఇండియాస్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ ఇండియాస్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అండి. వీళ్ళకి అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీ వచ్చేలాగా హెల్త్ సెక్టార్లో ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ ఎన్హాన్స్ ఎడ్యుకేషన్ టు చర్న్ అవుట్ క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ హెల్త్. ఎలాంటి ఎడ్యుకేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారంటే వీళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. వీళ్ళలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చర్న్ అవుట్ అయ్యేలాగా అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా అండ్ హెల్పింగ్ దెమ్ బికమ్ ఎలిజిబుల్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. వీళ్ళు నాట్ ఓన్లీ ఇండియా అండి, ఎక్కడైనా సరే ఆ టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా వాళ్ళు వెళ్ళి వర్క్ చేయొచ్చు. అలాంటి ఒక ఇనిషియేటివ్ పేరేంటండి అంటే హీల్ బై ఇండియా అండి. హీల్ బై ఇండియా అనేది ఇనిషియేటివ్ దస్ హెల్పింగ్ దెమ్ టు బికమ్ ఎలిజిబుల్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్లో ఎక్కడైనా సరే వాళ్ళు హెల్త్ సెక్టార్లో వర్క్ చేసినట్టుగా ఇనిషియేటివ్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుందండి. సో ఎలాంటి ఇనిషియేటివ్స్ అంటేనండి దే కెన్ వర్క్ లైక్ డైటీషియన్స్, దే కెన్ వర్క్ లైక్ నర్సెస్, దే కెన్ వర్క్ లైక్ ల్యాబ్ టెక్నీషియన్స్, దే కెన్ వర్క్ లైక్ ఆపరేషన్ థియేటర్ అటెండెంట్స్, ఫిజియోథెరపిస్ట్, ఓటీ టెక్నీషియన్స్. ఇలా ఎలాగైనా సరే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా వాళ్ళు వర్క్ చేయడానికి ట్రైనింగ్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ సైన్ లోన్ అగ్రిమెంట్ వర్త్ ఆఫ్ $115 million ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రివార్డ్ ప్రాజెక్ట్ అండి. రివార్డ్ అంటే ఏంటంటేనండి రిజువినేటింగ్ వాటర్ షెడ్స్ ఫర్ అగ్రికల్చరల్ రెసిలెన్స్ అండి. అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ వాటర్ షెడ్స్ ఉన్నాయనుకోండి. వాటర్ షెడ్స్ అంటే ఏంటంటే వాటర్ని స్టోర్ చేస్తాయి అన్నమాట. అలాంటివి ఏవైనా సరే ఆల్రెడీ ఉండి ఇప్పుడు అవి ప్రజెంట్ యూజ్ అవ్వడం లేదనుకోండి, అలాంటి వాటిని రిజువినేట్ చేయడానికి అంటే తిరిగి ఫామ్లో పెట్టడానికి
సో ఫర్ అగ్రికల్చర్ రెసిలెన్స్ అనమాట, అంటే అగ్రికల్చర్లో ఉన్న హార్డ్షిప్స్ని తొలగించడానికి తద్వారా సో ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేయబోతుందండి. సో అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ $115 మిలియన్కి ఈ అగ్రిమెంట్ అనేది రాసుకున్నారండి. దేనికి కారణం అంటే రివార్డ్ ప్రాజెక్ట్ అండి. అంటే ఆల్రెడీ ఉన్న వాటర్ షెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకలో లేకపోతే దాన్ని మళ్ళీ రీజ్యువనేట్ చేయడానికి, అలాగే తద్వారా ఏంటంటే అగ్రికల్చరల్ రెసిలెన్స్ మీన్స్ ఏదైనా వాళ్ళకైనా హార్డ్షిప్స్ ఏమైనా అగ్రికల్చర్ పరంగా వాటర్ పరమైన ఇబ్బందులు వాళ్ళకి ఏమైనా వచ్చాయనుకోండి, ఈ వాటర్ షెడ్స్ ద్వారా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది దూరం చేయడానికి ఇనిషియేటివ్ హెల్ప్ చేస్తుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఒరిస్సా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోయారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఒరిస్సా వీళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్స్, ఈ రెండు గవర్నమెంట్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయ్యి తద్వారా వరల్డ్ బ్యాంక్ అప్రోచ్ అయ్యి $150 మిలియన్ అంటే అప్రాక్సిమేట్గా 869 crores అండి ఈ ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే వీళ్ళు హెల్ప్ నేషనల్ అండ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అడాప్ట్ ఇంప్రూవ్డ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండి. అంటే ఆ వాటర్ షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్రూవ్ చేయడానికి, తద్వారా ఏంటంటే ఇంక్రీజ్ ఫార్మర్స్ రెసిలెన్స్ టు క్లైమేట్ చేంజ్ అండ్ ప్రమోట్ హై ప్రొడక్టివిటీ అండ్ బెటర్ ఇన్కమ్స్. అంటే ఫార్మర్స్ అంటే క్లైమేట్తో సంబంధం లేకుండా, వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా సో హై ప్రొడక్టివిటీని ప్రమోట్ చేయడానికి, అలాగే బెటర్ ఇన్కమ్స్ అనేవి రావడానికి కూడా ఈ ఇనిషియేటివ్ హెల్ప్ అవుతుందండి. అలాంటి ఒక అగ్రిమెంట్ని వరల్డ్ బ్యాంక్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసుకుందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. France announces military withdrawal from Mali after 9 years. France announces military withdrawal from Mali after 9 years. అంటే ఏంటంటేనండి, ఫ్రాన్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే మాలి స్టేట్, మాలి అంటే ఒక సౌత్ ఆఫ్రికన్ కంట్రీ అండి. ఆ మాలి కంట్రీలోని ఫ్రాన్స్ ట్రూప్స్ ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మిలిటరీ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో మిలిటెంట్స్కి అంటే ఎవరైతే ఈ జిహాదిస్టులు వీళ్ళు ఉన్నారో వీళ్ళ మీద వ్యతిరేకంగా మాలి ప్రభుత్వానికి ఫ్రాన్స్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందండి. బట్ డ్యూ టు క్రైసిస్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రభుత్వానికి అంటే మాలి ప్రభుత్వానికి ఫ్రెంచ్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన డిఫరెన్సెస్ కారణంగా ఫ్రెంచ్ ప్రభుత్వం ఇప్పుడు మాలి కంట్రీలో పెట్టిన వాళ్ళ ట్రూప్స్ ఏవైతేనో అది వెనక్కి తీసుకోవడం జరిగిందండి. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ France and its European partners will start the military withdrawal from Mali after more than 9 years fighting with the జిహాదిస్ట్ ఇన్సర్జెన్సీ. వాళ్ళు ఆల్రెడీ 9 years పాటు ఫైట్ చేస్తున్నారంటే జిహాదిస్ట్ ఇన్సర్జెన్సీ మీద. ఫ్రాన్స్ ఫస్ట్ డెప్లాయిడ్ ట్రూప్స్ అగెన్స్ట్ జిహాదిస్ట్ ఇన్ మాలి ఇన్ 2013లో ఫస్ట్ ఫ్రాన్స్ అనేవాళ్ళు ఒక ట్రూప్ అనేది దించారండి మాలీలోని. సో ద డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఇన్ ఫ్రాన్స్ రిలేషన్స్ విత్ ద రూలింగ్ జుంటా గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే ఫ్రాన్స్ రిలేషన్స్ బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల విత్ మాలి గవర్నమెంట్తో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ మిలిటరీ ఆపరేషన్ అనేది మాలి నుండి నైజర్కి షిఫ్ట్ అయిందండి. సో ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో ఏం జరిగిందంటేనండి, ఈ జిహాదిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక అంటే మాలి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క పొలిటికల్ టర్మాయిల్ అంటే పొలిటికల్ డిఫరెన్సెస్ కానీ, ఈ పోవర్టీని కానీ, వీక్నెస్ని కానీ ఆధారంగా తీసుకొని ఈ జిహాదిస్టులు ఏవైతే ఉన్నారో వాళ్ళ టెరిటరీని ఆక్యుపై చేయడం అనేది జరిగిందండి. అప్పుడు ఏంటంటే మాలి ప్రభుత్వాలు అలా జరిగిన కారణంగా ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళి మాలికి సపోర్ట్ చేశారండి. కానీ ఈ కొన్ని డిఫరెన్సెస్ రావడం వల్ల ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి ఫ్రెంచ్ ఏం చేసిందంటే వాళ్ళ ట్రూప్స్ని విత్డ్రాల్ చేసుకోవడానికి ప్రకటించిందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ కరెంట్ అఫైర్. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. 20th ఫిబ్రవరి మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే కింద స్థాపించడం జరిగిందండి. మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే ఎప్పుడంటే 20th ఫిబ్రవరి అండి. సో మనకి ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడంటే ఎగ్జామ్స్లో రీసెంట్లీ అంటే February 20th ఫౌండేషన్ డే జరుపుకున్న స్టేట్స్ ఏంటి మనల్ని అడగొచ్చండి. అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ని ఆల్రెడీ ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని కూడా అంటారు, అరుణాచల్ ప్రదేశ్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని కూడా అంటారు. సో అరుణాచల్ ప్రదేశ్ 24th స్టేట్ కింద, అలాగే మిజోరాం అనేది 23rd స్టేట్ కింద ఇది డెవలప్ అవ్వడం జరిగిందండి పాస్ట్ 90sలోని. సో ఇప్పుడు ఏంటంటే 20th ఫిబ్రవరి అనేది వాళ్ళ ఫౌండేషన్ డే కింద పెట్టుకోవడం అనేది జరిగిందండి. సో 20th ఫిబ్రవరి వీ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్, వీ కెన్ నో ఇట్ యాజ్ మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్.
Table tennis player Manika Batra joins Adidas as brand ambassador. సో మనికా బాత్రా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని అడిడాస్కి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగిందండి. అంటే ఉమెన్ అనే వాళ్ళు ఏంటంటే ఒక నార్మలీ అంటే ఈ వంట పని ఇంటి పనికి మామూలు పరిమితం కాకుండా వాళ్ళ డ్రీమ్స్ ఎక్స్టెండ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ పార్టిసిపేషన్ స్పోర్ట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మన మనికా బాత్రా గారిని బ్రాండ్ అంబాసిడర్గా చేయడం జరిగిందండి. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా వాజ్ నేమ్డ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అడిడాస్ అండి. ద పార్ట్నర్షిప్ ఫోకస్ ఆన్ ఎంపవరింగ్ ఉమెన్ని ఎంపవర్ చేయాలనుకుంటున్నారండి. టు రియలైజ్ దేర్ డ్రీమ్స్, వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు ఏంటో తెలుసుకొని అండ్ చీరింగ్ ఫర్ ఉమెన్ టు బ్రేక్ బ్యారియర్స్ అండ్ బూస్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని ఒక ఉద్దేశం మీద మనికా బాత్రా గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగిందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్. బ్రాండ్ అంబాసిడర్స్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా నిన్న చెప్పాను షారుఖ్ ఖాన్ గారిని గేమింగ్ స్పోర్ట్స్ A23కి బ్రాండ్ అంబాసిడర్గా చేశారని. అలాగే ఇక్కడ అడిడాస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా గారిని అపాయింట్ చేయడం జరిగిందండి. బ్రాండ్ అంబాసిడర్స్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. TransUnion tie-up FICCI for MSME కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ట్రాన్స్యూనియన్ అంటే ఏంటంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. ట్రాన్స్యూనియన్ అనేది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో అదేంటంటే కస్టమర్స్కి అంటే కన్జ్యూమర్స్కి ఎలాంటి ప్రోడక్ట్ కొనాలి, ఎలాంటి ప్రోడక్ట్ కొనకూడదు అనే వాటి మీద రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. సో అలాంటి ట్రాన్స్యూనియన్ సిబిల్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI టు లాంచ్ యూనిక్ నేషన్ వైడ్ MSME కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ టు సపోర్ట్ MSME. అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ మినిస్ట్రీకి వీళ్ళు ఏంటంటే ట్రాన్స్యూనియన్ వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడానికి నిర్ణయించుకున్నారండి. సో వాళ్ళందుకని FICCIతో టైఅప్ అయ్యారండి. ట్రాన్స్యూనియన్ సిబిల్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద FICCI టు లాంచ్ యూనిక్ నేషన్ వైడ్ MSME కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ టు సపోర్ట్ MSME. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఎలాంటి ప్రోడక్ట్స్ కొనాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ కొనకూడదు, సో వాటి యొక్క క్రెడిట్ రేటింగ్ ద్వారా వాళ్ళు నిర్ణయించడం జరుగుతుందండి. సో ఇట్స్ అవైల్ ఈజియర్ అండ్ ఫాస్టర్ యాక్సెస్ టు ఫైనాన్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క వీళ్ళు ఏంటంటే MSMEs ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది తెలుస్తుందండి. అంటే నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు ఆన్ హౌ టు బిల్డ్ ఎ గుడ్ క్రెడిట్ హిస్టరీ అండ్ సిబిల్ ర్యాంక్ టు అవైల్ ఈజియర్ అండ్ ఫాస్టర్ యాక్సెస్ టు ద ఫైనాన్స్. సో వీళ్ళ పని ఏంటంటే ఆల్రెడీ స్కోర్ అనేది ఇవ్వడమే వీళ్ళ వర్క్ కాబట్టి సో దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు స్కోర్ ఇస్తారో వీళ్ళకి చెప్తూ MSMEస్కి వాళ్ళకి బెస్ట్ ప్రొడక్టివిటీ ఇచ్చినట్టుగా ఎంకరేజ్ చేయడానికి ట్రాన్స్యూనియన్ అనే సంస్థ FICCIతో టైఅప్ అయిందండి ఫర్ MSME కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. Hurun India Wealth Report. Hurun India Wealth Report, India's millionaire households rose 11% in 2021. ఈ హురూన్ రిపోర్ట్ ద్వారా మనకి ఏం చెప్పారంటేనండి, ఇప్పుడు హౌస్ హోల్డ్ అంటే ఒక హౌస్లోని ఇప్పుడు సపోజ్ ఫాదర్ ఎర్న్ చేస్తున్నారు, మదర్ ఎర్న్ చేస్తున్నారు, ఇప్పుడు పిల్లలు కూడా సపోజ్ పెరిగారు అనుకోండి, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరిగింది అనుకోండి. సో అలాగ ఒక హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదండి. సో అలాగా హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ ఎంతవరకు పెరిగింది, ఎలా పెరిగింది అనే దాని మీద హురూన్ రిపోర్ట్ అనేవాళ్ళు ఇచ్చారండి. సో అకార్డింగ్ టు లేటెస్ట్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2021, ఏ నెంబర్ ఆఫ్ మిలీనియర్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ అయ్యారటండి బై 11% టు అంటే 4,58,000 మంది హౌస్ హోల్డ్స్ ఇంక్రీజ్ అయ్యారటండి 2021లో యాజ్ కంపేర్ టు 2020. అంటే 2020లో ఉన్న జనాభా కన్నా 2021లో ఉన్న జనాభా ఇంకా 4,58,000 మంది ఇంకా ఎక్కువ అయ్యారటండి. అంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతూ అనమాట. సో అలా అని చెప్పేసి హురూన్ రిపోర్ట్ ఇండియా ఇవ్వడం జరిగిందండి. The report has estimated the number of millionaire households in the country shall rise by 30% in the next 5 years. అంటే ఇంకో నెక్స్ట్ 5 yearsలో కూడా ఇలా ఇన్కమ్ అనేది ఒక 6 lakhs వరకు కూడా 6 lakhs హౌస్ హోల్డ్స్ ఇంకా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగిందండి. మీన్ వైల్ ఆ లిస్ట్ ఆఫ్ ద సిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే ముంబై టాప్లో ఉందటండి. ముంబైలోని 20,300 హౌస్ హోల్డ్స్ ఇంక్రీజ్ అయ్యాటండి ఇన్కమ్. అలాగే ముంబైలోని ఫాలోడ్ బై ఢిల్లీ అనమాట. ముంబైలో 17,400 హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ పెరిగిందండి. అలాగే కోల్కతాలో కూడా 10,500 మిలీనియర్ హౌస్ హోల్డ్స్ ఉన్నారని చెప్పేసి సర్వే పేర్కోవడం జరిగిందండి. దిస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్.
ఇండియన్ బిజినెస్ ర్యాంక్ 5th ఇన్ దర్ కన్సర్న్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండి. అంటే క్లైమేట్ చేంజ్ని అడాప్ట్ చేసుకునే కంట్రీగా ఇండియాకి 5th ప్లేస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఎవరు ఇచ్చారంటేనండి ఈ ర్యాంక్ డెలాయిట్ అండి. డెలాయిట్ 2022 CXO సస్టైనబిలిటీ రిపోర్ట్ ద్వారా ద కనెక్షన్ బిట్వీన్, అంటే ఇక్కడ దీనికి ఒక థీమ్ అనేది ఉందండి, ద డిస్కనెక్ట్ బిట్వీన్ అంబిషన్ అండ్ ఇంపాక్ట్. ఇండియన్ బిజినెస్ ర్యాంక్ 5th ఇన్ ద కన్సర్న్ ఫర్ ద క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్లోనే ఇండియా ర్యాంక్ 5th ప్లేస్ కింద ఇవ్వడం జరిగిందండి. ఇది డెలాయిట్ వాళ్ళు చేసిన సర్వే అనమాట. సో ఈ యాజ్ పర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్, అంటే ఏవైతే సరే ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఉందో దానిలోని ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా మారి టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇండియాకి 5th ప్లేస్ అనేది ఉందండి. సో దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. ఇండియన్ క్లైమేట్ చేంజ్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతారండి. యూ హ్యావ్ టు సే ఇట్ as 5th ర్యాంక్. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు లాంచ్ మేరీ పాలసీ మేరీ హాత్ టు డెలివర్ క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీ అండి. ఇప్పుడు మన February 21st మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వాళ్ళు మేరీ పాలసీ మేరీ హాత్ అనే ఒక డోర్ స్టెప్కి అంటే ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారండి. ఇది దేని ద్వారా లాంచ్ చేశారంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఫార్మర్స్కి అందించడం జరుగుతుందండి. తద్వారా ఏంటంటే అసలు ఈ ఇనిషియేటివ్ ఏంటంటేనండి, ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వాళ్ళ డోర్ స్టెప్కి తీసుకెళ్ళి ఇస్తారండి. సో దిస్ క్యాంపెయిన్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ద ఫార్మర్స్ బీ అవేర్ విత్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ దేర్ పాలసీస్. సో దీనివల్ల డోర్ స్టెప్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి, సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ పాలసీస్ మీద, ల్యాండ్ రికార్డ్స్ మీద, గ్రీవియన్స్ రిడ్రెసల్ మీద అండర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ అంటే పంట అండి. పంట బీమా యోజన ద్వారా ఏవైతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకున్నట్టుగా ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దీని పేరు ఏంటంటే మేరీ పాలసీ మేరీ హాత్ అనమాట. అంటే నా పాలసీ నా చేతిలో. సో విచ్ ఇస్ ద డోర్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ టు డెలివర్ క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ టు ఫార్మర్స్ అండి. అంటే క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్మర్స్కి డోర్ స్టెప్స్కి వెళ్ళి డెలివర్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దీని పేరంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండి. దీనికి గాను 36 crores అనేవి 36 crore ఫార్మర్స్ అనేవాళ్ళు దీని గురించి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందండి. అలాగే దీనికోసం 1,07,059 crores కూడా దీని మీద పెట్టడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి, మేరీ పాలసీ మేరీ హాత్. ఇంతకీ ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఫార్మర్స్కి ఇంటికి వెళ్ళి డెలివరీ చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేవి ఇచ్చారండి ఈ February 20th. ప్రెస్టీజియస్ సెరమనీ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 was held on February 20th. The event was held in Mumbai and the best performance from last year were honored in the event this time. అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఈ 2022 అవార్డ్స్ అనే వాటికి ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఇయర్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 సెలబ్రేటెడ్ ద ఆప్యులెన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ ఆల్సో కోమమరేటెడ్ ద 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని అండ్ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ని వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అని ఇవ్వడం జరిగిందండి. మనం బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలోని పుష్ప వచ్చిందండి, ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో. సో అలాగే మనకి అంటే హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అలా ఉన్నాయండి. కానీ మనకి ఏంటంటే మెయిన్ తెలుసుకోవాల్సిందే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి రీసెంట్గా జరిగాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలండి. February 20th జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగాయండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కోల్ ఇండియా గెట్స్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అవార్డ్ అండి. సో మహారత్న కంపెనీ అండి కోల్ ఇండియా. నవరత్న, మహారత్న, మినీరత్న కంపెనీస్ ఉన్నాయండి మనకి. ఆ లిస్ట్ కూడా మీరు ఒకసారి చూడాలి. సో మహారత్న కంపెనీ అలాంటి వన్ ఆఫ్ ద కంపెనీ అండి కోల్ ఇండియా అనేది. సో దానికంటే ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అవార్డు వచ్చిందండి. సో కోల్ ఇండియా రిసీవ్డ్ దిస్ ఆనర్ అట్ ద ఎనర్జీ మీట్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫంక్షన్ ఆర్గనైజ్డ్ బై ద అసోచామ్ in Kolkata. The company has got this honor at the time when Coal India has not allowed the situation of power crisis in the country by significantly increasing coal population and supply in the last few months to meet the increased demand for coal for the power sector.
అంటే ఇలాంటి మన కోవిడ్-19 ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడ కూడా పవర్ సప్లై అనేది ఆగకుండా కోల్ అనేది ప్రొడ్యూస్ చేసిన కారణంగా కోల్ ఇండియాకి ఈ అవార్డు రావడం జరిగిందండి. సో కంటిన్యూస్గా కోల్ సప్లై అనేది వాళ్ళు ఇచ్చారండి. సో పవర్ సెక్టార్కి అది చాలా హెల్ప్ అయింది. అందుకని చెప్పేసి కోల్ ఇండియా లిమిటెడ్కి ఈ అవార్డు రావడం జరిగిందండి. మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అని చెప్పేసి అవార్డు ఇవ్వడం జరిగిందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ న్యూస్ టు కోల్ ఇండియా లిమిటెడ్. అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Philanthropist Bill Gates conferred Hilal-e-Pakistan honor to eradicate polio. ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఏంటంటే అంటే సమాజానికి సేవ చేసే వ్యక్తిని మనం ఫిలాంథ్రఫిస్ట్ అంటామండి. అలాంటి ఫిలాంథ్రఫిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ మిస్టర్ బిల్ గేట్స్కి హిలాల్-ఈ-పాకిస్తాన్ అనే సెకండ్ హైయెస్ట్ సివిలైజేషన్ ఆనర్ అనేది రావడం జరిగిందండి. ఫర్ దిస్ ఎఫర్ట్స్ టు హెల్ప్ ఇరాడికేట్ పోలియో ఇన్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ దేశంలోని పోలియో ఇరాడికేట్ చేయడానికి అతను చేసిన ఎఫర్ట్స్కి ఆ ఆనర్ అనేది పాకిస్తాన్ ప్రభుత్వం బిల్ గేట్స్కి ఇవ్వడం జరిగిందండి. ఆ ఆనర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి బెస్ట్ ఆనర్ అండి, సెకండ్ బెస్ట్ ఆనర్ అనమాట, పాకిస్తాన్ సంబంధించిన ఆనర్ ఇది. సో హిలాల్-ఈ-పాకిస్తాన్ అనే ఆనర్ ప్రెస్టీజియస్ ఆనర్ ఆఫ్ ద పాకిస్తాన్ అండి. సో అలాంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. అలాంటి అవార్డుని బిల్ గేట్స్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఎందుకు అంటే అతని యొక్క ఎఫర్ట్ అండి టు హెల్ప్ పోలియో ఎరాడికేషన్లో అతను చేసిన హెల్ప్కి అవార్డు ఇవ్వడం జరిగిందండి. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. A book titled A Nation to Protect, authored by Priyam Gandhi Modi. A book titled A Nation to Protect, authored by Priyam Gandhi Modi, was launched by the Union Health Minister Manush Mandavia. The book highlights the role of PM Narendra Modi during the COVID crisis in the past 2 years. అంటే ఈ కోవిడ్ క్రైసిస్లో నరేంద్ర మోడీ గారు ఎలాంటి రోల్ ప్లే చేశారు, కోవిడ్ తగ్గించడానికి అతను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, సో ఇవన్నీ కూడా ఒక బుక్లో అనేది చెప్పడం జరిగిందండి. సో ద బుక్ డాక్యుమెంట్స్ ద సెంటర్స్ లీడర్షిప్ ఇన్ ద అన్ప్రెసిడెంటెడ్ టైమ్ అండ్ హౌ ఇట్ టైడ్ ద నేషన్ త్రూ ద క్రైసిస్. అంటే నేషన్ క్రైసిస్లో ఉన్న టైంలో మోడీ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకుని దేశాన్ని బాగు చేశారన్న ఒక దీని మీద ఈ బుక్ రాయడం జరిగిందండి. ఈ బుక్ రాసింది ఎవరు అంటే ప్రియం గాంధీ మోడీ అండి. బుక్ పేరు ఏంటంటే నేషన్ టు ప్రొటెక్ట్ అండి. దేనికోసం రాశారంటే మోడీ గారు కోవిడ్ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ క్రైసిస్ నుంచి ఇండియాని బయట పెట్టడానికి అన్న ఒక దీని మీద ఈ బుక్ రాయడం జరిగిందండి. ఇంట్రెస్టింగ్ బుక్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Mumbai to host International Olympic Committee session in 2023. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ 2023ని ముంబై హోస్ట్ చేస్తుందని చెప్పేసి ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగిందంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఫర్ 2023 విల్ బి హెల్డ్ ఎట్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ముంబై అండి. ద లాస్ట్ సచ్ సెషన్ వాజ్ హోస్టెడ్ బై ఇండియా ఇన్ 1983 న్యూఢిల్లీ అండి. అంటే 1983లో న్యూఢిల్లీలో ఇలాంటి సెషన్ ఒకటి జరిగిందండి. దాని తర్వాత మళ్ళీ 2023లో ఈ ముంబైలో ఈ సెషన్ మళ్ళీ జరగబోతుందండి. ఇలా అని చెప్పేసి మన February 21 ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ 2023 విల్ హోస్ట్ బై ముంబై అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ 21 February అండి. మదర్ లాంగ్వేజ్ డే, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ 21 February అండి. ద డే ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ రిగార్డింగ్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీ అండ్ టు ప్రమోట్ మల్టీలింగ్వలిజం. సో ఒకే లాంగ్వేజ్లో కాకుండా మల్టీ లాంగ్వేజెస్లో కూడా నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క డే అనేది గుర్తించడం జరిగిందండి. సో 2022 థీమ్ ఏంటంటే యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్ అండి, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో మల్టీలింగ్వల్ లెర్నింగ్కి టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద ఈ థీమ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 21 February అండి. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ న్యూస్. సీనియర్ జర్నలిస్ట్ రవీష్ తివారీ పాసెస్ అవే అండి. రవీష్ తివారీ గారు సీనియర్ జర్నలిస్ట్ అండి. అతను చాలా దగ్గర వర్క్ చేశారండి. లైక్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా ఎకనామిక్ టైమ్స్లో చేశారు. ఎకనామిక్ టైమ్స్ అనేది ఫేమస్ న్యూస్ కదండి. అలాగే అసోసియేట్ ఎడిటర్గా ఇండియన్ టుడేలో చేశారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశారు. ఇలాంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ చనిపోయారండి. సో సీనియర్ జర్నలిస్ట్ రవీష్ తివారీ పాస్డ్ అవే. హీ వాజ్ ద నేషనల్ బ్యూరో చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. హీ వాజ్ పాపులర్ ఫర్ హిస్ పొలిటికల్ న్యూస్ రిపోర్టింగ్. సో పొలిటికల్ న్యూస్ రాయడంలో అతను చాలా ఎక్స్పర్ట్ అండి, రిపోర్ట్ చేయడంలో. సో అతను ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఫేమస్ న్యూస్ కంపెనీస్లో
సీనియర్ ఎడిటర్ గాను అసోసియేట్ ఎడిటర్ గాను పనిచేయడం జరిగిందండి. హీ హ్యాస్ డన్ హిస్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి బాంబే అండి. సో అలాంటి ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయారండి. సో దిస్ ఇస్ ద రీసెంట్ కరెంట్ అఫైర్ అండి. మనల్ని అడుగుతారండి ఎగ్జామ్స్లోని సీనియర్ జర్నలిస్ట్ ఎవరు చనిపోయారు అంటే రవీష్ తివారీ గారండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. సో ఒకసారి మనం కరెంట్ అఫైర్స్ ఎట్ ఎ గ్లాన్స్ చూసుకుంటే, పిఎం మోడీ గారు కిసాన్ డ్రోన్ యాత్ర ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి. ఫార్మర్స్కి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడంలో డ్రోన్స్ హెల్ప్ తీసుకున్నట్టుగా. నెక్స్ట్, నరేంద్ర మోడీ గారు 550 టన్స్ కెపాసిటీ గోవర్ధన్ ప్లాంట్ అనేది లాంచ్ చేశారండి, వేస్ట్ టు వెల్త్ ప్రోగ్రామ్ లాగా. తర్వాత అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బిఎస్ఎల్ ల్యాబ్ 3 అనేది ఇనాగ్రేట్ చేశారండి. అంటే ఎక్కడైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్ వెళ్తున్నప్పుడు ఆ ల్యాబ్ అక్కడికి వెళ్ళి అక్కడే టెస్ట్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ ఏ రేంజ్లో ఉందో చెప్పినట్టుగా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ప్లాన్స్ హీల్ బై ఇండియా ఫర్ పొజిషనింగ్ ఇండియా యాజ్ గ్లోబల్ సోర్స్ ఫర్ హెల్త్ సెక్టర్. అంటే ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చినలాగా ఎడ్యుకేషనల్ సెక్టార్లో హెల్త్ పర్పస్లో, అంటే వాళ్ళు ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా సరే వర్క్ చేయడానికి సరిపడినట్టుగా ట్రైనింగ్ అనేది ఇచ్చే ఇనిషియేటివ్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ కలిసి $115 million రివార్డ్ ప్రాజెక్ట్ అనే దానికి అగ్రిమెంట్ చేశారండి. ఇట్స్ అ వాటర్ రిజ్యువనేషన్ ప్రాజెక్ట్ అండి, వాటర్ షెడ్స్ రిజ్యువనేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఫ్రాన్స్ అనౌన్సెస్ మిలిటరీ విత్డ్రాల్ ఫ్రమ్ మాలి ఆఫ్టర్ 9 years అండి. నెక్స్ట్, మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ 20th ఫిబ్రవరిన ఫౌండేషన్ డే జరుపుకోవడం జరిగిందండి. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా అడిడాస్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగిందండి. నెక్స్ట్, ట్రాన్స్ యూనియన్ టైఅప్ విత్ ఫిక్కీ అండి. ఎంఎస్ఎంఈ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ట్రాన్స్ యూనియన్ అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి, ఇది ఫిక్కీతో టైఅప్ అయ్యి సో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే రేటింగ్ పెరుగుతుందనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారండి. సో ట్రాన్స్ యూనియన్ టైఅప్ విత్ ఫిక్కీ అండి. నెక్స్ట్, హురన్ రిపోర్ట్ ద్వారా ఇండియన్ మిలియనీర్ హౌస్ హోల్డ్స్ అనేది 11% పెరుగుతుందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇండియన్ బిజినెస్ ర్యాంక్ అంటే క్లైమేట్ చేంజ్లో ఇండియాస్కి 5th ర్యాంక్ అనేది వచ్చిందండి. నెక్స్ట్, మేరీ పాలసీ మేరీ హాత్ అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారండి. అంటే క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీ అని డైరెక్ట్గా ఫార్మర్ ఒక ఇంటికి వెళ్ళి డెలివరీ చేసినట్టుగా ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ఇచ్చారండి. నెక్స్ట్, కోల్ ఇండియాకి మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవార్డు వచ్చిందండి. కోవిడ్ టైంలో కూడా ఎలాంటి టైంలో అయినా సరే క్రైసిస్ అనేది లేకుండా కోల్ అనేది ప్రొడ్యూస్ చేసిన కారణంగా ఆ కంపెనీకి అవార్డు రావడం జరిగిందండి. ఫిలాంథ్రపిస్ట్ బిల్ గేట్స్కి హిలాల్ ఈ పాకిస్తాన్ ఆనర్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఏ నేషన్ టు ప్రొటెక్ట్ అనే ఒక బుక్ని ప్రియం గాంధీ మోడీ గారు రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో మోడీ గారు కోవిడ్ టైంలో చేసిన సేవ అంతా కూడా ఏదైతే ఉందో కోవిడ్ క్రైసిస్ని ఎలా ఎదుర్కోవడానికి అతను చేసిన థింగ్స్ ఏవైతే అన్నీ అందులో మెన్షన్ చేయడం జరిగిందండి. ముంబై టు హోస్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ 2023. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ముంబై హోస్ట్ చేయబోతుందండి. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది అబ్జర్వ్ చేశారండి 21st ఫిబ్రవరిన. సీనియర్ జర్నలిస్ట్ రవీష్ తివారీ గారు చనిపోయారండి. సో దిస్ ఈజ్ అబౌట్ 20th and 21st February 2022 కరెంట్ అఫైర్స్ అండి. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.